వాళ్ళ అమ్మని రప్పించారు. సో వీడు వాళ్ళ అమ్మని చూసి పోలీసులతో ఏమన్నాడంటే, మా అమ్మగారి చెవిలో ఏదో చెప్పాలి నేను, కాబట్టి ఆమె దగ్గరగా వెళ్ళే అవకాశాన్ని ఇవ్వండి అని అన్నాడు. అంటే సరే వాడి యొక్క బేడీలు అది తీసి వాడిని పంపించారు. సో వాళ్ళ అమ్మ చెవి దగ్గరికి వెళ్ళాడు. ఏదో చెప్తున్నట్టుగా చెప్తూ ఆమె యొక్క చెవిని కొరికేశాడు. కొరికేసి చాలా ఈ హఠాత్ పరిణామానికి అందరూ ఆశ్చర్యపోయారు. తల్లి విపరీతంగా ఏడుస్తూ పెద్ద కేకలు పెడుతూ, నొప్పితో భరించలేక కేకలు పెడుతూ ఉంది తల్లి. పోలీసులు వెంటనే వెళ్ళి పట్టుకున్నారు, గట్టిగా పట్టుకున్నారు. సో నువ్వేదో మీ అమ్మగారి యొక్క ప్రేమని ఆస్వాదిస్తావు, ప్రేమతో మీ అమ్మగారితో వ్యవహరిస్తావు అనుకుంటే ఏంట్రా ఇంత దారుణమైన పని చేశావు అని చెప్పి పోలీసులు ఆ దొంగని అడిగారు. ఆ దొంగ ఏం చెప్పాడో తెలుసా? సార్, నేను చిన్నప్పుడు చిన్న చిన్న దొంగతనాలు చేసి వచ్చేవాడినండి. మా ఇంట్లో అంత తినడానికి అంతగా ఎక్కువగా ఉండేది కాదు.